అరే నాని వినాయక చవితి వస్తుంది యారా ఏడో సెట్ వేద్దాం వినాయకుడిని ఎట్లా పెడదాం మనిషికి ఎంత వేసుకుందాం రా. అదే నాకు అర్థం అవుతలేదు, చూడాలి మరి సెట్ అయితే వెళ్తాం. మరి ఆ సెట్ గిట్టు అన్ని చూద్దాం. పోయినసారి ఆడు గప్పు గప్పు చేసిండు, ఆడు ఉంటే మాత్రం నేను రాను ఏగా అనుకుంటావు ఎప్పుడు ఒక తీరే ఉంటా. సందీయుడు ఏమి లాస్ట్ కత్తాడు, ఎంజాయ్ అంటాడు, డీజే అంటాడు, వాడు అన్ని అంటాడు కానీ రూపాయి పెట్టాడు. వచ్చి మాత్రం ఓవర్ యాక్షన్. ఈసారి అంతా పెట్టిద్దాము, అందరికి అంత ఉంది కానీ ఇప్పుడు ఈసారి అంత పెట్టిద్దాము. మంచికి 1000 వేసుకోవాలి, ఎవడైతే కమిటీ మెంబర్ ఉన్నాడో మంచికి 1000 రూపాయలు వేసుకోవాలి, ధూమ్ ధామ్ చేయాలి. అట్లయితే నేను అంత లేకపోతే రానే. కింది వాడోళ్ళు నన్ను పిలుస్తాను. అట్లయితే నేను విగ్రహం గాళ్ళ గురించి అంటాడు, వీళ్ళ గురించి అంటాడు, ఆడ అట్లా చేస్తాడు. ఈ వర్షం ఎక్కడ ఉంది? వినాయకుడి చెంది కలెక్ట్ చేద్దామన్నది కదా, ఎక్కడుంది? ఎటువైనా విత్తనాలు నేను నీకోసం చూస్తాను. నువ్వు ఎటువైనా పిస్తానా, నేను నీకోసం చూస్తానా? చల్ల కుత్తగా పోతున్నా పైసలు ఎత్తురానా, అందుకే బుక్ చేయడానికి పోయినా. ఈ బుక్ కోసం ఇంటిసేపు నన్ను తిప్పిస్తావా అని అదే ముందు చెప్పొచ్చుగా. సరే వాళ్ళు లైట్ అవుతాను తొందరగా. చూసి నా జుట్టే నీకు అనుకున్నది పెద్ద జుట్టుపా. నువ్వు చందలు రాసుకుందాంపా. చందాకైతే నువ్వే పోరా, నాకు ఇలా పానం అంతా మస్తు మస్తు ఉన్నది. నువ్వే పో, తినడానికైతే మంచి వస్తుంది ఆ పానం. నువ్వైతే పోరా ఇప్పుడు. లైన్ పోరాదు, ఏమైతే లైన్ కే పోదాం, బాగా అవుతుంది. ఒక్క లైన్ నువ్వు తిరిగి రాపో, తర్వాత నెక్స్ట్ లైన్ నేను వస్తాకు. ఆ మంకర్ తిరుగుతాను ఆల్రెడీ, నువ్వు రాదు ఎవరా. సరే అని మనం గాగలి పోదాంపా. అరే అవి మీ బుద్ధి వస్తాను మంచిగా చూడు. అవునన్నా చేతిలో బుక్ కనబడుతుందండి, ఎగ్జామ్ అవుతుందా? చేతిలో బుక్ ఉన్నా అంటే చదువుకున్నట్టు, ప్యాడ్ ఉంటే ఎగ్జామ్ అయినట్టు. చదువుతాను నేను ఒకటే బుక్ పట్టుకొని వస్తాను. మరి అన్నాయి మా బుజ్జ ముంగట ఏమన్నా సైలెంట్ ఉంటావా? నిజంగా నిజమే కదా. అరే నీ మీద సైలెంట్ కొంప కోళ్ళ మంచిగా ఉంటానా కాదు, ఎన్నట్లో వచ్చిన నువ్వు పాట చేసుకోలే. నాన్నగాడు అరే మనం వేరే గల్లీలో పోదాం పావే. ఎందుకే అడుగుతాండి నాన్నగాడు. ఎటు పోతున్నావు అంటే ఎట్లే అని చెప్పు. వేరే గల్లీలో పోదాం పా. ఎందుకే నాన్నగాడు వస్తాండి. వద్దే వద్దే దండం పెడతా. ఒకసారి కామెంట్ ఆ మాట నేనైనా అబ్బా పుష్పడాలనే. సరే కానీ వాళ్ళ దగ్గర దాకా వచ్చి సపరేట్ ఉన్నాను. మీ బుద్ధి అమ్మరా నీకోసమే. ఆగిన సైలెన్స్ ఉండు. బుజ్జమ్మా ఎటు పోతాను? మొత్తం బుక్ పట్టుకుని పోతాను కదా. ఒక్క మాట చెప్తే నేను ఇంకో బుక్ కొనిస్తున్నా, ఒక్క మాట చెప్తే నేను ఇంకో బుక్ కొనిస్తున్నా. దౌడలు దడలు అంటే నీ బుక్ ఏమన్నా మేము చందాలా పోతాను. చందానా? నేను ఎత్తుతాను రా. అని మనం కూడా చందాలు పోతాను కదా, మన బుక్ తెచ్చుకోలే. నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా రా? వినాయక చవితికి చంద అయ్యో అట్లా కాదు తాత, నువ్వు చంద ఇయ్యాలి. వినాయక చవితికి ఒక 116 ఇయ్యాలి, వినాయకుడిని పెట్టుకుంటాం. సరే సరే పోతాం. వంశీ నీ దాంట్లో కమలాసన్ ఉన్నాడు కానీ గట్లే అడగాలి, గట్ల అడుగుతూనే ఇస్తారు. చెప్పినా కదా కమిటీ అయితే నా మాట నేనే నీ అవ్వ తగ్గేదాల. ఈ డైలాగ్ ఇంకోసారి చెప్పినావు చెందలు రాలితే చెప్తాను. ఇని నాకు బీపీ లేస్తాను. సరే నీకు దండం ఏనాడు పోదాం. అరే వాళ్ళు చూసినారా చందా కోసం పోయి చందా ఆడుకొని పోయి, మనం ఇప్పుడు పోతే మనకి ఇస్తారా చందా? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అది? ఇప్పుడు మా బుజ్జమ్మ కూడా వినాయకుని పెడతాను అన్నదిగా, వాళ్ళు ఎక్కడ విగ్రహం పెడతారు చూసి మనం కూడా దాంట్లో వెళ్తామా అని. అప్పుడు మనకు కూడా మంచి సేఫ్ కానీ. ఇదే చెప్తా, నిజమే. ఈ ఐడియా మీ బుజ్జమ్మ కోసం వచ్చింది కాదు, అంతా మీ బుజ్జమ్మ కోసం చెప్తాను. అందుకే చందాలకు వస్తావు నువ్వు. చందాన్ని అత్తగా చంద వరకు తిరుగుతాను. ఇప్పుడు మంకర్ వేయండి వచ్చింది ఇప్పటిదాకా చంద కోసం. వాడు వస్తాడు అర మంకన్న, అది పువ్వుల కోసమే వస్తాడు అంతే. పులిహోర కోసం వస్తారు రాని. అది తీసుకున్న చందాలు ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. అయితే వాళ్ళకి కాదురా. అందుకనే మనలో మనకు మంచి లేదు కాబట్టి మా బుజ్జమ్మల దాంట్లో కలిసినాం అనుకో, వాళ్ళు ప్రసాదం పెడితే మనం తినచ్చు. ఖర్చు వాళ్ళది, సంతోషం మనది. ఎట్లుంటది? సరే మరి సెడి అయ్యి మరి మీ బుజ్జమ్మ ఇక ఏం చేద్దాం? ఇక డైరెక్ట్ వదిన బుక్కలు వెగ్గొడుతుంది అది. మరి ఏం చేద్దాం? ఇండైరెక్ట్ వెళ్దాం. సరేపా, సరే సరే కానీ మీ బుజ్జమ్మ దగ్గరికి నువ్వే పోరా. నువ్వే పోయి కొడుతుంది ఎక్కడో పోయి సెడి అయిపోయా. సరే నేను బయట, నువ్వు ఇక్కడే ఉండు. పోయి అవుతుందిరా, బాగా ముచ్చటెట్టకురా అక్కడ. ఇక్కడ కూర్చున్నారు. పక్క పొట్ల గయ్యాలు అక్కడనే ఉన్నాయి.
మళ్ళీ వస్తాను ఏ రాని చూసుకున్నాం. పని మీద వస్తాను. బుజ్జమ్మ ఇప్పుడు మీ వినాయకులు పెడతారు కదా, మీ చందాలు ఎన్నని? 2,000 అయినాయా? మరి 4,000 అయినాయి ఇప్పటికిప్పుడే. సరే గాని నువ్వు నచ్చిన పని ఏందో చెప్పు. అదే చెప్తే ఆగా రాదు. ఇగో మీ 2,000 అని, మరి 4,000 అని. ఇంకొక కొంచెం తిరిగామనుకో, చెరో 2,000 అయినా 4,000, మొత్తం 10,000 అవుతాయి. అందరం కలిసి వినాయకులు పెట్టుకుందామా? మీతో నాకేంది వద్దు. అయ్యో గట్లా అంటే నేను ఎందుకంటే మీకు ప్లస్ గానే చెప్తానా. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర మేము జమ చేసిన డబ్బులు అనుకో, మా డబ్బులతో ప్రసాదం పెట్టుర్రి, ఆ ప్రసాదం మేము తింటాం, అందరం పంచుకుందాం. దీంట్లో కష్టం మాదే ఉంటది, ఇంకా ఏ తీసుకుంటది. ఆలోచించే బుజ్జమ్మ, మంచి అవకాశం. ఏమంటే వీడు ఇంత మంచిగా చదువుతా అంటే నాకు ఇక్కడనే తేడా కొడతాను. ఆగరాదో మంచిగానే చెప్తాను. ఇక నువ్వు చెప్పావా ఇక? ఏమి గింతసేపు బాగా ఇస్తారే పోగలే మరి. సరే సరే ఆగా. ఓకే ఓకే మాకు కూడా ఓకేనా? ఏమైందా మీ పొలి దగ్గరికి పోయినావు? ఏమన్నా ఇంతకి ఓకే ఓకే అన్నది. ఓకే అన్నదా? మంచిగా సెడి చేసినవరా మీ బుజ్జమ్మను. గట్టిగా మాట్లాడగలన్నా బొక్క. సరే